హలో నమస్తే, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు చందన వ్లాగ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి ఆలూ ఫ్రై. క్విక్గా త్వరగా అయిపోయే ఆలూ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే నేను 1/2 kg ఆలూ తీసుకొని సన్నగా ఇలా కట్ చేసుకున్నానండి, పొడువుగా. అయితే ఇక్కడ మనము కొంచెం ఒక పొంగొచ్చే వరకు బాయిల్ చేసుకుందాము. ఆలూని ఇలా చేసుకోవడం వల్ల మనకి కొంచెము ఫ్రై అన్నాం కదా, ఆయిల్ అనేది తక్కువ పడుతుంది, తొందరగా ఒక 50 to 60% ఉడికిపోతుంది. కాబట్టి మనకు ఆయిల్ అనేది తక్కువ పడుతుంది అనమాట. అదే ఫ్రైకి అయితే కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది కదా, అలా కాకుండా ఇలా చేసుకుంటే టేస్టీ ప్లస్ మనకి హెల్త్కి ఆయిల్ అనేది కొంచెం తక్కువ తీసుకోవడం బెటర్. కాబట్టి ఇలా చేసుకుంటే బాగుంటుంది. అయితే ఇక్కడైతే ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి నేను నూనె వేసుకున్నాను. నూనె వేగాక అందులోకి ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. అవి కొంచెం వేగాక మనం అందులోకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలండి. ఆ తర్వాత అందులోకి 3 నుంచి 4 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. మధ్యలోకి కట్ చేసుకొని అవి కొంచెం వేగాక అందులోకి పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి ఒక 2 to 3 minutes బాగా వేగించుకోవాలన్నమాట, హై ఫ్లేమ్ మీదే. అయితే ఇక్కడైతే నేను వేసుకున్నాక ఇందులోకి కొంచెం కలిపాక అందులోకి ఇంగువ యాడ్ చేశాను. ఇంగువ అయితే మీకు ఆప్షనల్ అండి. ఇంగువ వేసుకొని అందులోకి తర్వాత కొద్దిగా కలిపాక అందులోకి మళ్ళీ మనము పసుపు వేసుకొని బాగా కలిపేసి కొంచెం బ్రౌనిష్ కలర్, అంటే మరీ అంత బ్రౌనిష్ కాకుండా లైట్ బ్రౌనిష్లో వచ్చే వరకు బాగా మగ్గే వరకు ఇవి ఫ్రై చేసుకోవాలి మన ఆనియన్స్ని. ఆ తర్వాత మనము ఉడకబెట్టుకున్న ఆలు ఉన్నాయి కదా, ఆలు పీసెస్ మొత్తము అవి కట్ చేసుకున్న ఆలు పీసెస్ అవి వాటర్లో నుంచి వంపేసి మొత్తము ఇలా తీసుకోవాలండి. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. అయితే ఇలా కలిపేసుకొని మనము ఒక 2 minutes మగ్గించుకోవాలన్నమాట. ఎందుకంటే కొంచెము మనం ఉడకబెట్టుకున్నాం కదా, ఆయిల్లో మొత్తం మనం ఫ్రై చేయట్లేదు కాబట్టి ఒక 2 to 3 minutes మూత పెట్టేసి ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఆలు అంతా మనకి మంచి పచ్చివాసన పోయి మంచి ఆయిల్లో ఫ్రై అవుతుంది అనమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి మనము చూసారు కదా ఎలా అయిందో మొత్తము. అయితే ఇక్కడ నేను కొంచెము స్పూన్తో ఇట్లా ఒక పీస్ని ఇలా కట్ చేస్తే అది కట్ అవుతుంది. సో అంటే ఆలు ఉడికినట్టే కదా. అయితే ఇలా అయినాక అందులోకి మనం సరిపడా ఒక 1 spoon or 2 spoons మీకు కారం సరిపడా, మీరు తినే అంత కారం వేసుకోవాలి. అందులోకి సరిపడా ఉప్పు, తగినంత ఉప్పు, మరియు నేను ఇక్కడ వెల్లుల్లి ఉంటుంది కదా, అవి 5 నుంచి 6 వెల్లుల్లి పొట్టు తీయకుండానే దంచి వేసుకున్నానండి. ఇందులోకి గరం మసాలా కానీ ధనియాల పొడి కానీ ఇవన్నీ ఏం యూజ్ చేయట్లేదు, ఇలాంటి సింపుల్గా వేస్తున్నాను. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది, క్విక్గా తొందరగా అయిపోతుంది అనమాట. ఒక వితిన్ 10 to 15 minutes కూడా పట్టదండి, 10 minutesలో అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా బాగా కలిపేసి మళ్ళీ మనం ఒక 2 minutes మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆ కారం, ఉప్పు అంతా ముక్కలకి అబ్జర్వ్ అయిపోయేదాకా. చూసారు కదా ఇలా. అయితే చాలా టేస్టీగా బాగుంటుందండి. ఇది రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, ఈవెన్ పూరీలోకి కూడా బాగుంటుంది. వేడి అన్నంలో కలుపుకొని తిన్నా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మరి ఒక వీడియోతో మీ ముందుంటాను. అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.